దేవుని నామమున మీ అందరికీ వందనములు. మీరు కన్వీనెంట్గా కూర్చున్నారా లేదా అనేది దేవునికి అనవసరం. వాక్యం శ్రద్ధగా వింటున్నారా లేదా అనేది దేవుడు చూస్తారు. సమయము అనుకూలంగా ఉన్నప్పుడు, వాతావరణం బాగున్నప్పుడు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఎవరైనా కూర్చుంటారు. మీరేంటి? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆయన మీద నువ్వు చూపించే భక్తి, ఆయనంటే నీకున్న భయము దేవుడికి తెలుస్తుంది, నీ మనసు. సో శ్రద్ధాశక్తులు కలిగిన వారే ఆయన కొరకు మీరు ఉంటారని, దేవుని మాట మీకు అవసరమని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము అనేది మనిషికి చాలా అవసరం, కానీ దాన్ని పట్టించుకునే నాదుడే ఈరోజు కరువైపోయాడు. ఇది నిజం. అదేంటి, సంఘాలుగా చాలామంది ఉన్నాం, వాతావరణం గురించి కాదు, కానీ ఎక్కడ చూస్తే అక్కడ పుట్టకొడుగుల్లాగా సంఘాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. కానీ వాక్యానికి ప్రయారిటీ, వాక్యానికి ప్రాధాన్యతను సంతరించుకునే మనస్సులు కలిగిన, మనస్తత్వాలు కలిగిన జీవన విధానం సంఘంలో మిస్ అవుతుంది. వచ్చామా, గ్యాదర్ అయ్యామా, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని మనం ఎంజాయ్ చేసామా, ఈ పరిస్థితిలోనికి, ఈ ట్రెండ్లోనికి సంఘం వెళ్ళిపోతుంది. దీనివల్ల గృహం ద్వారా ఏర్పాటు చేయబడిన కూడికకి దేవునికి వచ్చే ఘనత ఏంటి? తద్వారా నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటి? నువ్వు మార్చుకున్న విధానం ఏమిటి? నువ్వు దేవుని పరంగా కోడుకుంటున్నప్పుడు నీలో చిన్న మార్పు రాకపోతే, ఆయన గురించినటువంటి ఆలోచన నీ మదిలో మెదలాల్సింది పోయి శరీరపరమైన ఆశలు నెరవేరలేదు, శరీరపరమైన భారం తీరలేదని నిరాశ నిస్పృహతో కనుక నువ్వు ఉంటే, దేవుడు ఏర్పాటు చేయించినటువంటి ఈ కూడికల వల్ల ఉపయోగం ఏమిటి? అర్థమవుతుందా? ఆలోచన విధానం మారాలి. మనిషికి ప్రతి విషయంలోనూ ఆలోచన ఉంటుందండి. మంచి ఇంటిలో మంచి బట్టలు, మంచి ఆహారం, ఇలా ప్రతిదానికి ది బెస్ట్ కోరుకునే మనిషి దేన్నైతే కోరుకోవాలో, ఏ విధంగా అయితే ఉంటే దేవుడు మెచ్చుకుంటాడో, అసలు నీ బ్రతుకు ఎందుకుందో, నీ ప్రాణదాత ఎవరో తెలియని నీ మనస్సుని ఆయన కనిపెడుతూ ఉన్నాడనేది పచ్చి నిజం. ఆయన నరులకి ఒక దీపం పెట్టాడంట, తెలుసా? ఆ దీపం ఏమిటి? నీ ఆత్మ. అది కామ్గా కూర్చోదు. నువ్వు నటిస్తావు కామ్గా కూర్చున్నాను, నా అంత భక్తురాలు లేదు అని. ఆ ఆత్మ నీ అంతరేంద్రియములన్నిటినీ పరిశీలన చేస్తుంది, తెలుసా? కన్ను ఏం చేస్తున్నావు, చెవి ఏం వింటున్నావు, చర్మం ఏం గ్రహిస్తున్నావు, మీరు ప్రవర్తించే విధానం. ఇన్ఫ్యాక్ట్ దేవుని సన్నిధి ఎక్కడ మీరు అనుకుంటారు, సంఘమో మందిరమో వాటిల్లోనే ఉంటాడు అనుకుంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2 అయినా 3 అయినా నా నామమున కూడుకుంటే చాలు, అక్కడ నేను వచ్చేస్తాను అన్నాడు ఆయన. అంటే మరి మిగతా చోట్ల ఉంటాడా? శ్రద్ధ ఎక్కువ పెట్టి చూస్తాడని అర్థం. దాని మీనింగ్ ఏం వింటున్నారు, ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేయించిన విధానం నా బిడ్డల యొక్క ఆత్మకి ఏమన్నా ప్రాఫిటబుల్గా ఉంటుందా? నా గురించి ఏమన్నా ఆలోచిస్తారా? నా గురించి ఆలోచించుకుని ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా? అసలు నా సన్నిధి అని కూర్చునేటప్పుడు వాళ్ళు కూర్చునే విధానం, చూసే చూపు, మాట్లాడే తీరు, దేనికి ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నారు అనుకోండి, 2-3 చదివి మిగతా వాళ్ళంతా సర్దుకోండి, కూర్చోండి. ఎవరికి లేని బాధ్యత. ఇక్కడ ఒకళ్ళు లీడ్ చేస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే దేవుడు చెప్పిన మాటని మనం సమాజకంగా రిప్లై చేసుకుంటున్నాము. అప్పుడు ఆ మాట నీ మదిలోనికి వెళ్ళటానికి, నిన్ను సంసిద్ధులు చేయడానికి చదివిస్తున్నప్పుడు నీలో అటెన్షన్ లేనప్పుడు ఎందుకు నువ్వు రావడం ఇక్కడికి? అంటే ఫార్మాలిటీ అటెండెన్సా? వచ్చాం గొప్ప అని నాతో ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఐ డోంట్ కేర్. బికాస్ ఎందుకంటే మీరు ఇక్కడికి రావడం అనేది మీరు అనుకుంటే రాలేదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా ఇక్కడికి రావాలనుకుని నేను అనుకుంటే కుదరదు. దేవుడు అనుకున్నాడు మనందరినీ ఇక్కడ గ్యాదర్ చేయాలి, ఈ ప్రతికూల పరిస్థితుల్లో వీళ్ళకి నా మాటలు వినిపించాలి, నువ్వు వెళ్ళు, వాళ్ళు వస్తారు అన్నారు.
మీరు ప్రార్థనలు చేసేటప్పుడు కూడా రానేని వారికి మళ్ళీ ఒక సమయం దయచేసి వాళ్ళని ఎందుకు రారు నాయన? వాళ్ళ మనసు ఎలాగైనా గద్దింపబడి రావటానికి వాళ్ళకి మనసు కలగమని మనం ప్లీజింగ్ చేయాలి. నువ్వు కూడా వాళ్ళని నడిపించు అంటే ఎన్ని పనులన్నీ చెప్తాం ఆయనకి. మనమంటూ ఏం బాధ్యత తీసుకోమా? చాలా తీసుకున్నాం, మేము వచ్చాంగా అంటాం. మనకి చాలా తెలివైన వాళ్ళం, ఎందుకంటే ఆదాం నుంచి అవ్వమ్మ నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఏదైనా తప్పు చేసావు నువ్వు అంటే వెంటనే తిరిగి ఏమంటాం చెప్పనా? నువ్వే కదా అన్నిటికీ కారణం నువ్వే కదా అంటాం. సో ఇప్పుడు దేవుడికి పని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒక అధికారి వస్తారండి మన ఇంటికో లేకపోతే ఏదైనా ఫంక్షన్ అనుకో, పక్కన కూడా తీసుకురావాల్సింది ఆఫీసర్ అని అంటామా? వాళ్ళు రాలేదు అనుకుని మనమే బదన పడుతూ భగవంతుడు ఎలాగైనా వాళ్ళకి ప్రేరణ ఇవ్వు, వాళ్ళు కూడా వచ్చి నీ మాటలు వింటే చాలు. నాకు తెలిసి ఈ కుటుంబం ఒక అకేషన్ వైజ్గా ఏం పెట్టుకోలేదు. ఈ సందర్భంగా అయినా దేవుని మాటలు వినిపించాలి, అది సదుద్దేశము. నాకు తెలిసి నేను అనుకోవడం అలాగా. సో ఆ విధంగా ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళం మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము అంటే మేబీ మన డేస్ అనేవి షార్టేజ్ అయిపోతున్నాయి, లిస్ట్ అవుట్లో షార్ట్ లిస్ట్ అయిపోతున్నాయి. ఈ ఫిల్టర్ చేస్తూ ఉంటే ఎవరు ఆయన కోసం ఎక్కువ బతుకుతున్నారు, తక్కువ బతుకుతున్నారు, బతుకుతున్నాము అంటూ నటిస్తున్నది ఎవరు, హిపోక్రటిక్గా ఉన్న వారిని లిస్ట్ అవుట్ చేసేస్తాను. సో త్వరగా నా మాటలన్నీ నువ్వు అందరికీ తెలియచేయాలని చెప్పబడింది నాకు. నువ్వు ఎలా అయినా వాళ్ళు వెళ్ళాల్సిందే అని చెప్పబడింది. ప్రేరణ వచ్చింది నీకు. ప్రేరణ వచ్చిన మనస్సుని హృదయాన్ని కఠినం చేసుకొని ఒక నింద వేసి ఒక రీజన్ రాకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే వర్షము, రాకుండా ఉండడానికి కూర్చోడానికి ప్లేస్ లేదు, రాకుండా ఉండడానికి నా ఆరోగ్యం బాలేదు, రాకుండా ఉండడానికి ఐ హ్యాడ్ సమ్ అనదర్ వర్క్, ఇలా మనం పెట్టుకుంటున్న మన రీజన్స్ ఉన్నాయే. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్పగలవా? వర్షం వస్తుంది, తినకుండా మానేసామా? వర్షం వస్తుంది, వండుకోకుండా మానేసామా? వర్షం వస్తుంది, మన పనులు చేయకుండా ఉన్నామా? దేన్ని మిస్ చేసుకోమే. అన్నిటికంటే ముఖ్యమైనది జీవాహారం. అందుకే ద్వితీయోపదేశ కాండము బైబిల్ తీయండి అందరూ, వాక్యములు ఏం చెప్పబడుతుంది నా మాట ప్రకారం కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అనేది చూడండి. 8వ అధ్యాయము 3వ వచనం. అండర్లైన్ చేసుకోండి. చాలండి. ఏమన్నా అర్థమైందా? అర్థమైంది. అర్థం కానట్టు అసలు నాకు సంబంధం లేని మాట అనిపిస్తుంది కదా, నేను చెప్తాను. మనందరము దేనికోసం ప్రయాసపడతాం? పొద్దున్న లేస్తే మనం ఆలోచించేది ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ ఆహారమే. ఏం తిన్నాం, ఏం వండుకుందాం, టిఫిన్ ఏంటి, మధ్యాహ్నం లంచ్ ఏంటి, ఆఫ్టర్ 4 o'clockకి స్నాక్స్ ఏంటి, నైట్ డిన్నర్ ఏంటి, ఆఫ్టర్ తర్వాత ఏమైనా డిజర్ట్ ఏంటి, ఇవేనండి మన మెయిన్ డిస్కషన్స్, ఇవే ఉంటాయి. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆహారము వలన కాక. ఇది అసలు ఏమన్నా మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా? దేవుడు మనము దేనికైతే లైఫ్ని ఫార్మాటింగ్ చేసామో దాన్ని తప్పించుకోమంటున్నాడు. ఆహారము వల్ల కాక దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాట, అంటే 66 పుస్తకాల్లో ఫుల్ స్టాప్ కామాతో కలిపి ప్రతి మాట వలన బ్రతుకుతాము. ఏమన్నా నీకు చెప్పావు? ఒక్క పూట ఉంటేనే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, నేను తినలేదే అని నా మీద జాలి చూపించే వాళ్ళని నేను ఎక్స్పెక్ట్ చేస్తానే. అలాంటిది నువ్వు చెప్పావేంటి? ఆహారము వలన కాక అని చెప్పేస్తున్నావేమిటి? ఎస్, నిన్ను ఈ భ్రమలో నీ శరీరం ముంచేసింది. ఆహారము వల్ల కాక మాట, ప్రతి మాట, ఆయన సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయటానికి, నీకు తెలియచేయాలి కాబట్టి నిన్ను అణుస్తాను. ద పవర్ ఆఫ్ గాడ్ అణుస్తాడు. నాకు ఫుడ్ దొరకలేదు, నేను ఎంతో దారిద్ర్య రేఖకు దిగువనున్నాను,
నాకేంటో అప్పులు ఉండిపోయినాయి, నాకేంటో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, నేను ఒంటరి అయిపోయాను. నిన్ను అణచాలంటే నువ్వు ఏ క్యారెక్టర్లో అయితే మిడిసి పడిపోతున్నావో, ఏ క్యారెక్టర్ వైజ్గా అప్ అని అనుకుంటున్నావో వాటి విషయాల్లో నేను అణచేస్తాడు ఆయన. అంతే. మనందరికీ ఏదొక్కటి అణచబడేది ఒకటి ఉండింది. గమనించుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా, లేదంటే మీరు రిలాక్సేషన్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ రాకమానదు. ఆ టైంలో నేను దేని గురించి బాగా ఎక్కువ అగ్రెసివ్ అవుతూ ఉంటాను, ఇది ఉందని నేను ఉప్పొంగుతూ ఉంటాను, ఇది లేకపోతే అసలు నా జీవితంలో నేనే నెంబర్ 1 కదా అనుకునేటప్పుడు గ్యారెంటీగా నిన్ను అణచటానికే ఆయన ఇలా చేశారు. నీకు తెలియాలి, ఆహారం వలన కాదురా నాన్న, ఆహారం వలన కాదు అని తెలియాలంటే నిన్ను అణచాలి. మరి దేనివల్ల బ్రతుకుతావు అంటే ఆయన సెలవిచ్చిన ప్రతి మాట వలన అనేది నీకు విదితం అవ్వాలి. అందాక నేను శిక్ష ఈ ప్రాసెస్లో నిన్ను అణిచేస్తూనే ఉంటాను. ఏంటైనా నీలో ఇంత సైకోయిజం? దేవుడు అంటే తదాస్తు అనగానే కోరికలు నెరవేర్చే ఆపద్బాంధవుడు కదా. కోరుకునే ఆపదల మొక్కుల వాడివి కదా. నువ్వేంటి ఇలా చెప్పావు? దేవుని యొక్క యాంగిల్ ఏంటి ఇలా ఉందని చెప్తున్నావు? అణిచి నీకు ఆకలి కలగజేసి. ఊరికూరికి ఆకలైపోతుంది. ఊరికూరికి ఆకలైపోతుందంటే ఆకలైనప్పుడల్లా తినమని కాదు, నేర్చుకో పాఠం. నీకు ఆకలి కలగజేస్తాను, కానీ ఆహారం వల్ల బ్రతకవు. నువ్వేమనుకుంటున్నావంటే ఆహారం తింటేనే బ్రతుకుతాను అని. నువ్వు చెప్పేవి అస్సలు సూటబుల్ కావు అని మీరు అనుకోవచ్చు. ఇది దేవుని మాట. నమ్మిన వాడికే రక్షణ. ఎంతవరకు ఆహారాన్ని అందించాలో ఈ శరీరానికి అప్పుడు తెలుస్తుంది. ఎవడన్నా ఫుడ్ లేకుండా పోతాడా అని నీ యొక్క ఏమంటాడంటే శరీర దౌర్బల్యమును బట్టి మాట్లాడతావే. ఫుడ్ లేకుండా ఎవడన్నా ఉంటాడా? ఏం చెప్తుంది ఆవిడ? అసలు అవుతుందా? ఇది జరుగుతుందా అనే వాళ్ళకి వాక్యం అర్థం కాదు. నిన్ను నీవు అణుచుకుంటే తప్ప అర్థం కాని ఈ మాటను, హృదయము గర్వించిన కొలది ఆయన మాటలు నీకు అర్థం కాక మందమైపోయిన నీ క్రొవ్వు పట్టిన హృదయానికి ఆయన మాటల్ని కనుక పంపిస్తే కొవ్వు తొలగిపోయి మనం ఎంత అణచబడితే అంత కృతజ్ఞులై ఉంటాము అనేది అక్కడికి వెళ్తే తెలియటం కాదు. ఇక్కడ తెలుసుకుంటే ప్రాహిమాం అంటూ ఆయన పాదాల మీద పడిపోతాం. ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేయాలి. అణచి నీకు ఆకలిని కలుగజేసి ఏమన్నాడు? నీవే కానీ నీ బిఫోర్ జనరేషన్ కానీ ఎరగని ఫుడ్తో నేను పోషించేస్తాను. ఇది నా కెపాసిటీ. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా మీకు? ఎప్పుడు వండుకోవటమే తెలిసిన మనకు, వండుకోవటమే బ్రతుకుగా పెట్టుకున్న మనకు, ఆ వండిన దానికోసమే జీవితాంతం శ్రమ పడుతున్న మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆహారము వలన కాదు నీ బ్రతుకు, నిన్ను అణుస్తున్నాను ఎందుకో అర్థం చేసుకో. నా నోటి నుండి వచ్చే ప్రతి మాటే నిన్ను బ్రతికిస్తుంది, అందుకే ఆకలిని నేను కలగజేస్తున్నాను. కానీ లోకం ఏం నేర్చుకుందో తెలుసా? నేరం చేసింది నేను కాదు, నా కడుపు. ఆకలి వల్ల కలిగిన తప్పు వల్లే తప్ప నేను తప్పువాడిని కాను అని నేర్పించింది. అన్నమో రామచంద్ర నడిస్తే నాకు ఫుడ్ పెట్టింది లేదు. చిన్నప్పుడు ఒక పాట విన్నాం నాకు తెలిసి, అన్నమో రామచంద్ర నడిస్తే ఈ లోకంలో పెట్టిన వాళ్ళు లేరు, నేరం నాది కాదు ఆకలిది. అంటే ఇప్పుడు ఎవరిని ధిక్కరించినట్టు? ఆకలి పెట్టినవాడే కదా. ఎవరి సంతతి అయితే మనమంతా? నువ్వు ఇచ్చిన ఈ అవ్వమ్మ వల్లే కదా నేను ఫుడ్ తినింది. అవ్వమ్మేమనింది? నువ్వు ఇచ్చిన ఆ సర్పం వల్లే కదా. అంటే తప్పు నాదే నాయన అని అణుచుకుని తగ్గించుకునే స్వభావం నీలో లేనప్పుడు నీకు దేవుడు అర్థం కాడు సరికదా. ఆయన మీద నెగిటివిటీ పెరిగిపోద్ది నీకు. కానీ పైకి మాత్రం ఒక నీ గుడికి నేను రాకపోతే మళ్ళీ నన్ను ఇది చేసేస్తావుగా, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు ఆదివారం కనిపించకపోతే నువ్వేదో శ్రమలు ఎట్టేస్తావుగా, ఇదిగో వచ్చాను అలా మాట్లాడతావు దేవుని దగ్గరికి వచ్చి. అర్థమవుతుందా? నిన్ను నువ్వు రిప్రజెంట్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం భూమి మీద నీ జన్మ.
నీ కోసం నేను బ్రతికి చూపిస్తాను అని ఛాలెంజ్ చేసి ఇక్కడికి వచ్చిన బ్రతుకు మనది. ఆ బ్రతికే విధానంలో భూమి మీదకి వచ్చిన తర్వాత ఫుడ్ కోసమే పగలనక రాత్రనక నైట్ షిఫ్ట్ ఎక్స్ట్రా షిఫ్ట్ అనుకుంటూ మన జీవితాలని మనమే ఎక్కడికి పెట్టేస్తున్నాం? లోకపు విషయాల్లో పెట్టేస్తున్నాం. రాత్రి కూడా చెప్పాను, ఈ లోకపు జనులే ఇలాంటివి ఆలోచిస్తారు. మరి నువ్వు కూడా ఇలాగ ఆలోచిస్తే నీకు ఆ వాక్యంతో పెంచి పోషించటం వల్ల నువ్వు నేర్చుకున్నదేంటి? అందుకని ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివారు కదా, 105వ కీర్తనలో 105వ కీర్తన 3వ వచనం. దేని బట్టట? ఆయన నామము అల్లా టప్ప అనుకునేది కాదు, కుదిరితే ఫుడ్కి పడిపోయేవాడు కాదు, నువ్వు ఇచ్చే తలనీళ్ళకి ఆయన నీకు తెలియని నువ్వు గుర్తుపెట్టుకునే విషయం ఏమిటంటే నీ తల వెంట్రుకలని కూడా కౌంట్ చేసి మరి భూమి మీదకి పంపారు. తలలో ఊడిపోతుంది అంటే కూడా ఆయన కౌంట్ అవుతాయి. ఆయన సెలవు అయితేనే ఊడుతుంది వెంట్రుక. నువ్వేం చేస్తావు? నీ నా తల నీలాలని నా తల వెంట్రుకలను ఇచ్చేస్తే నువ్వు పడిపోతావు అంతే అనుకుంటా. నేనేమంటున్నానంటే నీ బాడీ పార్ట్ ఏదన్నా ఇవ్వచ్చుగా. తలనీలాలు ఏమంది మళ్ళీ పుట్టేస్తాయి కదా, గోర్లు ఏమంది ఒక్క ఏలు ఇచ్చేయచ్చు కదా, ఒక కన్ను ఇచ్చేయచ్చు కదా. ఇచ్చేద్దాం అంటే బయలుదేరుతున్నారు. అబ్బో భక్తి అండి విపరీత మ్యాక్సిమంకి వెళ్ళిపోయింది. కోసేసుకోవడం దగ్గర నుంచి తీసేయడం దగ్గర నుంచి వాళ్ళు శ్రమ పెట్టుకునే విధానం వరకు భక్తి పీక్స్కి వెళ్ళిపోయింది. కానీ వారందరికీ తెలియని విషయం ఏమిటంటే దేవుడు అలాంటి భక్తిని యాక్సెప్ట్ చేయరు. క్రైస్తవులుగా మనకున్న గొప్ప గర్వించదగ్గ విషయం తెలుసా? నాయన ఏమిచ్చాను నాయన, మనకు తెలుసు కదా అన్నీ ఉన్నాయి, ఏమిచ్చాను? వేల నదుల తైలము విస్తార తైలం నీకు ఇచ్చానా? నా పాప పరిహారార్థం నా జ్యేష్ఠ కుమారుని ఏమన్నా ఇచ్చానా? అవేం కాదురా, న్యాయముగా యథార్థంగా నడుచుకోడు. ఇంతే కదా నేను అడుగుతున్నాను అంటాడు మీకా గారు. ఇవి చేయకుండా నీకేం కావాలి చెప్పు, నా ప్రాణం ఇచ్చేనా అంటాడు. ఇచ్చేస్తున్నాను అంటూ ఆ బలి విధానం నేర్చుకున్నారు తప్ప ఎదుట వ్యక్తిని బలి ఇచ్చేస్తే దేవుడు సాటిస్ఫై అవుతాడని నేర్చుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. ఆయనను వెతికితే నీకెక్కడ దొరుకుతుందో తెలుసా? ఇది ఎవరు కనిపెట్టగలరు? మీకు ఎప్పుడన్నా హృదయంలో నాయన థ్యాంక్ యూ, నువ్వు నాకు దేవుడుగా ఉన్నావు, నీవు నన్ను ఎంచుకున్నావు, నీ వాక్యము చేత నన్ను ఆకర్షించి ఏమండి ఎంతసేపు కొద్దిసేపు పూజ చేసినా లేదంటే ఏదన్నా ఆలయాన్ని దర్శించుకొని వచ్చినా అలసిపోతాం, లేదంటే టైర్డ్ అయిపోయి చాలే దేవుడికి నేను చాలా ఎక్కువ టైం ఇచ్చాము అనుకుంటుంది లోకం. కానీ ఎంతసేపు దేవునిలో ఉంటే 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 కూడా అంతకు మించి నీ హృదయం సంతోషిస్తుందంటే యు ఆర్ ఇన్ కరెక్ట్ ప్రొసీజర్ అన్నట్టు. అర్థమవుతుందా? నీవు హృదయములో సంతోషించుదురు కాక ఆయన వెతుకుతున్నారు. అసలు ఎక్కడ ఆయన గురించి బాగా చెప్పగలరు, ఆయన ఎలా ఉన్నాడో అని కరెక్ట్ ఇమేజ్ ఎవరు నాకు చెప్పగలరు? అలాంటి మందిరానికి వెళ్తాను నేను. అలాంటి మందిరానికి నాతో పాటు కొంతమందిని తీసుకువెళ్తా. ఈ నకిలీ ప్రపంచంలో బోధ కూడా నకిలీ చేసే విధంగా నకిలీ బోధకులు వచ్చినప్పుడు ఆయన రిప్రజెంట్ చేసే విధానం ఎవరు బాగా కరెక్ట్ చేయగలుగుతున్నారు? అసలు నాకేమన్నా అర్థం అవుతుంది ఆయన గురించి? అర్థమయ్యింది. ఆయన ఎంత గొప్ప దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఆయన్ని నేను వెతికే క్రమంలో నా హృదయం సంతోషంతో గంతులు వేస్తుంది. ఈ అనుభవం రాకపోతే వెరీ బోరింగ్ నీకు ఆయన సన్నిధిలో ఉండటం. నీకు బోరింగ్ అనే అనిపిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఇంకొక మాట, అందుకే నేను చెప్తున్నాను 4వ మాటలో అంటాడు, ఆయనను వెదకండి, ఆయన బలమును వెదకండి. నేను చెప్పాను పోయిన వారం మంచి మెసేజ్. వర్షము మనం అనుకున్నంత ఈజీ ప్రాసెస్లో జరగల. దేవుడు మీ పంట పొలాల కోసం, మీ ధాన్యము, మీ ధనాగారాల్లో ఉండటం కోసం వర్షాన్ని, మహావర్షాన్ని కూడా ఇచ్చాడు. తర్వాత కావలసిన మంచుని, హిమమును కూడా పంట కోసమే ఇచ్చాడు. అది ఇప్పుడు మనకి చాలా డేంజర్. ఇప్పుడు వర్షం వస్తుందంటే మనకు అలర్ట్స్ ఎందుకు వస్తున్నాయి? వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అల్పపీడన ప్రభావం వల్ల మీరందరూ సేఫ్ ప్లేస్లో ఉండండి. అరే రోజు వస్తుంది ఏంటి?
మీకు అర్థమవుతుందా? ఇదివరకు ఎప్పుడో రేడియోలో వినిపించేది అరుదుగా, అది ఎవరికో వచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి మెసేజ్లో అలర్ట్ వస్తుందా? రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాయి, ఉన్నా పట్టించుకోరే. ఇప్పుడు మీకు ఆ వచ్చే విధానం వల్ల అలసైపోయింది. దీన్ని బట్టి మీరు గ్రహించుకోవాల్సింది ఏంటో తెలుసా? గవర్నమెంట్ ఆషామాషిగా ఇవ్వట్లా. అక్కడ వాతావరణ ప్రభావ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటే మీకు ఈ అలర్ట్స్ వస్తున్నాయి. వాటన్నిటి నుండి నిన్ను కాపాడాడు, కానీ పోవాల్సిన కౌంట్ మాత్రం పోతుంది. వరద వచ్చి ఇంతమంది, గోడ కూలి, వరద వల్ల, వాన వల్ల, ఇదిగో విస్తారంగా పడుతున్న వీటి వల్ల ఇలా పోతున్నారు అని. నువ్వు పోలేదు. వర్షం కూడా ఆయన ఆయుధమే. కుదిరితే వినండి, యూట్యూబ్లో మంచి పాఠం అది. మిమ్మల్ని పోషించాలనుకున్న ఆయన పంచభూతాలకి సెలవిచ్చినప్పుడు ఆ పంచభూతాలకే ఆయన ఆజ్ఞ ఇచ్చి, తుఫాను బయలుదేరు, అగ్ని బయలుదేరు, గాలి బయలుదేరు, ప్రవాహమా బయలుదేరు అని చెబితే ఆయన ఆజ్ఞను నెరవేర్చే దేవదూతలు నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి బయలుదేరాయి. పరిస్థితులు నీ మూలంగా, నీ వల్ల బాగోలేదు గనుక. నేను ఒక్కడున్న 10 మంది ఉన్నా కాపాడుతున్నా, 10 మంది ఉన్నా కాపాడేస్తాను. ప్లీజింగ్ ప్రేయర్ చేశాడు కదా అబ్రహాం గారు. చేస్తే 10 మంది కూడా లేరు కాబట్టి సొదొమ గొమొర్రాని డిస్ట్రాయ్ చేశాడు. నీ వల్ల నీ ఊరు కాపాడబడినప్పుడు, నీ వల్ల నీ కుటుంబం కాపాడబడినప్పుడు, నీ వల్ల నీ కుటుంబం కాదు కదా, నీ ఫ్రెండ్స్ కాదు కదా, నీ సన్నిహితులు ఎవరు మారనప్పుడు నీ విశ్వాసం వల్ల ఉపయోగం ఏంటి? నువ్వే పెద్ద వేషధారివి. ఇదే దేవుడు చెప్తున్నాడు. ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని. ఆదివారం అని ఉందండి, ఆదివారం మాత్రమే మండే భక్తులుగా మీరుంటే దేవుడు అర్థం కాదు. ఏదో అందరికీ దేవుడు ఉన్నాడంట, నాకు కూడా ఒక దేవుడు ఉన్నాడని వచ్చేస్తాం. ఒక్క రోజు మండితే ఏం ఉపయోగం లేదు. ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. అసలు ఆదివారమే రావటం లేదు తెలుసా చాలా మంది. ఆదివారం నాకు తన బాబా పిల్లలు ఇద్దరిని తీసుకొని వస్తుంది కదా, అసలు మాట్లాడరు. చిన్నపిల్లలు ఎంత అల్లరి చేయాలండి? పిల్లల్ని దేవుని సన్నిధికి అలవాటు చేయకపోతే రేపు నువ్వు కూర్చోరా అంటే ఎలా కూర్చుంటాడు వాడు? కూర్చోలేడు. వాడికి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, వాడికి బాధగా ఉంటుంది. అసలు నేను ఎందుకు కూర్చోవాలి ఇక్కడ సైలెంట్గా? ఆవిడేదో చెప్పుకుంటుంది, అతను ఏదో చెప్పుకుంటున్నాడు. ఏదేమైనా ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అది నేర్పించాలి చిన్ననాటి నుండే. బాల్యమునందే నడవవలసిన త్రోవ ఏంటో యాజ్ ఎ పేరెంటింగ్ నువ్వు నేర్పించినప్పుడు నువ్వెందుకు పేరెంటింగ్కి అర్హుడివి? అసలు ప్రయారిటీ ఏంటి? దేవుని సన్నిధి అంటే ఆ ప్రయారిటీ ఏంటి అని తెలియనప్పుడు నిత్యము వెతకాలన్న ఆలోచన నీకు ఎలా వస్తుంది? డుమ్మా కొడితేనే నీ మనసు బాగుంటుంది. తక్కువది వెళ్తే ఏంటి, 1 గంట మబ్బుర తినేస్తారు. నాయన నీ సన్నిధిలో కూర్చోబెట్టావు, నా ఊపిరినిచ్చావు, నీ సన్నిధిలో కూర్చోబెట్టావు. నాకు ప్రతిదీ ప్రతికూలమే పరిస్థితి, ఆరోగ్యం బాగోలేదు, ప్రతికూలమే, అనారోగ్యం వస్తుంది, కూర్చోలేని స్థితి, అయినా నీ సన్నిధిలో కూర్చోబెట్టా. థ్యాంక్ యూ. ఈ శరీరం ఏముంది నాయన, మట్టిలోకి పోయేదే కదా, కానీ నీ సన్నిధిని నిత్యము వెతికే క్యాపబిలిటీ నాకు ఇచ్చావు చూసావా, నన్ను ఆకర్షించుకున్నావు చూసావా అని ప్రతి క్షణం ఆయనకి ప్రైజింగ్ చేస్తే ఆయన ఎంత పులకరించిపోతాడండి. నేర్పిస్తున్నావా నువ్వు పిల్లలకి? నేర్చుకుంటున్నావా? పోనీ నువ్వు తెలుసుకోండి. మీ జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త. అందుకే 4వ వచనంలో కూడా ఏమన్నాడు? 4వ వచనం కదా, 6వ వచనం ఏమన్నాడు? ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఏ సూచక క్రియలు చేశాడండి? ఒక నీళ్ళని ఇలా డబ్బాలో పెడితేనే ఆపుకోగలను. ఈ డబ్బా మూత లూజుగా ఉంటే వాటర్ పడిపోద్ది. సముద్రంలో వాటర్ అటు మధ్యలో పోండి అన్నాడా లేదా? ఇశ్రాయేలీయులు చూశారు. ఆలో వదిలేయండి, అవి పురాతనం చెప్పి మీ చెవులకి అలవాటు అయిపోయింది. కానీ నీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఒకసారి ఆలోచించు. ఏం అద్భుతం! ప్రపంచం అంతా కొట్టుకుపోయింది, ఒక పరిస్థితి వణికిపోయింది కదా. నన్ను ఎలా కూర్చోబెట్టాడు ఆయన, ఎంత బాగా కూర్చోబెట్టాడు, ఎంత ఇష్టమో కదా. ఇదేమన్నా గుర్తు చేసుకున్నావా? అందుకైనా సండే వచ్చేయాలనిపించాలిగా, ఎందుకంటే సండే మాత్రమే మనం అరేంజ్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ ఇలాంటి మీటింగ్లు పెట్టేది అందుకే, డే ఒక్కదానికే కాదండి, నిత్యము వెతకాలన్న ఆలోచనతోనే. నేను
చేసిన సూచక క్రియలు నీకు గుర్తుకు రావటం లేదా? అసలు నేను ఇచ్చిన తీర్పులన్నా జ్ఞాపకం చేసుకో. మోషే మాట్లాడమన్నా కొట్టావు, నాకు నీకు బలిద్దామని దాచాను ఆయన గోవుల్ని. అవి చాలా బలిష్టమైనవి, ఎలా వాటిని డిస్ట్రాయ్ చేశాను? నాకు ఏమన్నా బలి అవసరం? అట్లాంటివి అన్నిటినీ డిస్ట్రాయ్ చేయమన్నా నువ్వు ఎందుకు చేయలేదు? ఇక నీకు ఏముండదు లైఫ్ అన్నాడా లేదా? సౌలు గారిని, ది ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఏమి అవే మీకు మనసుకి రానప్పుడు నీకు జరిగిన ఏం గుర్తొస్తాయి? ఏ రోజైనా మరణ పడక మీద చవి చూసావా? చూసే ఉంటాం మనందరం. అయినా మనం పడక మీద ఉన్నప్పుడు అంతా అంటాము, నాయన కాపాడు కాపాడు నాయన చేయనైనా అంటాం. టింగని లేచామనుకో ఇక ఆయన గుర్తుకురాడు, రాడు. అందుకని మనం ఏం చేయాలంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. నేర్పించింది మన క్రిస్టియన్ కమ్యూనిటీ, ఇది నేర్పించింది. హాస్పిటల్స్కి విజిట్ చేయండి. చేశారు ఎప్పుడన్నా? గగోల్మని ఏడుస్తూ ఉంటారు. ఏమిటయ్యా అంటే నాకు కిడ్నీ ఫిల్టర్ అవ్వట్లేదు, మూత్రం పోవటానికి ఒక ట్యూబు, మలం పోవటానికి ఒక ట్యూబు, రెస్పిరేషన్ అందట్లేదు అందుకు ఒక ఆక్సిజన్ ట్యూబు, పల్స్ ఉంటుందా పోతుందా అని ఒక ప్లగ్గరు, ఇవన్నీ పెట్టి మానిటర్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఎవరైనా ఉంటే వెళ్ళిరండి, మనకు బుద్ధి రావటానికి. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంట, ఫ్రూట్స్ ఇచ్చొద్దామని వెళ్ళకండి. మనకి వణుకు రావాలి. ఏంటైనా నాలో ఏ శక్తి లేదు, ఏదీ లేదు, నన్ను బాగా ఉంచుకున్నావు, కారణం ఏమిటి నాయన అంటే నువ్వు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటే నా మాట వింటావుగా, నా గురించి తెలుసుకుంటావుగా, అందుకే నిన్ను బాగా ఉంచాను. నా నోటి నుండి వచ్చే తీర్పులు కూడా నీకేం భయం కలిగించట్లేదా? నేనెంత పరిశుద్ధ దేవుణ్ణో నీకు తెలియటం లేదా? ఒకరోజు పశ్చాత్తాపడతావు. ఆ పశ్చాత్తాపం బూడిదలో పోసిన పన్నీరు. సో ఈలోపే నువ్వు మొత్తం మార్చుకోవాలి. అదే దేవుడు చెప్తున్నాడు మనందరికీ ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి వచ్చేసాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనం అండర్లైన్ చేసుకోండి. చాలా మంది అనుకుంటారు చదువుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది. ఎస్, వస్తుంది. ఏమని వస్తుందో తెలుసా? కాకరకాయ అనాల్సింది కీకరకాయ అంటాం. సూర్యుడిని చూసి ఆఫ్టర్ ఆల్ సూర్యుడు అనగలుగుతాం. ఏముంది, ఎక్కిపోతే మన ఫ్యూచర్లో మనకి స్పేస్ స్టేషన్స్ వస్తున్నాయి. స్పేస్కి వెళ్ళటానికి, ఇన్ని గంటల్లో వెళ్ళొచ్చేయటానికి చాలా ప్రొసీజర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ అంతరిక్షం వెళ్ళి రావడం ఎంతసేపు అనే నెగ్లిజెన్స్ వస్తుంది. లోకపరమైన జ్ఞానం నేర్చుకున్నప్పుడు మనలో భయం కలగదు కదా. లోక జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఏం చేస్తుంది నాయన క్రీస్తు ప్రేమ? నిన్ను మార్చుకుంది చూసావా ప్రేమ? మన మంచాలమా? అస్సలు కాదు. ఆ ప్రేమ నువ్వు చెడ్డవాడివని తెలిసి నువ్వు పుట్టకముందే నీకోసం బలైపోయింది కదా. జగత్తు యొక్క పునాదికి ముందే. నువ్వేమంటావు? జ్ఞానం తెలియక చాలా చాలా తక్కువ చేస్తున్నావు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కావాలి మీకు. గుడికి అందుకు రావాలి, అలా గ్యాదర్ అవ్వాలి. అందుకు గ్యాదర్ అవ్వాలి. హౌస్ మీటింగ్ పెడతావా, ఓపెన్ మీటింగ్ పెడతావా? సంఘము యొక్క సకల విధములైన కార్యములు బహిర్గతం అవ్వాలి, ఇంటర్నల్ కాదు. అందుకే సంఘము యొక్క కూడికలు హౌజెస్లోకి వచ్చినాయి. మీకు ఆషామాషిగా వీళ్ళింట్లోకి వెళ్ళి పెట్టేద్దాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం అనే సరదా కార్యక్రమాలు ఏమి సంఘం ద్వారా జరగవు. ఎప్పుడు చూడు వీళ్ళు కూడికలు పెడతారు, మమ్మల్ని వచ్చేయమంటారు. మనమేమో ఆటో ఉంటేనే వస్తానంటాం. ఏమండి మనం పొలం పనులకి వెళ్ళలేదా? ఏమండి మనం ఏదన్నా ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారనుకోండి, ఏదైనా పథకాలు ఇస్తున్నారనుకోండి, మనం రెడీ అయ్యి వెళ్ళిపోమా? దేవుని కోసం అంత ఆసక్తి ఎందుకు చూపించట్లేదు మనం? ఏంటంటే దేవుని గురించి మనకి తక్కువ ఆలోచన ఉంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మీకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడంట ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు. అది మనలో ఏంటి? ఆ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ కనుక నీకు అర్థమైతే కార్య సాధనం జరుగుతుంది. ఏ కార్యం? పెళ్లి కార్యం.
పేరెంటం కార్యం, బర్త్డే కార్యం, ఇంకే కార్యం వద్దంటే గెట్ టుగెదర్ కార్యాలు, ఫ్రెండ్షిప్ కార్యాలు, ఇవి కాదు. కార్యం ఒకటి జరగాలి. ఏంటో తెలుసా? ఆయన నామమును గూర్చిన ప్రచురణ, ఆయనది ఎంత పరిశుద్ధ నామము అని తెలుసుకునేటువంటి కెపాసిటీ కావాలి ఈ మైండ్కి. లేకపోతే వాళ్ళు ఎందుకో గుడికి పెడుతున్నారంట, వీళ్ళు ఎందుకో పెడుతున్నారంట అనేదే అక్కడ వరకే నీ మైండ్ ఉండిపోద్ది. ఫ్రాగిందో వెళ్ళలాగా, కప్పలో బావిలాగా. అందుకే ఇక్కడ ఏమన్నా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటే ఇది కావాలి నాయన, ఇది కావాలి నాయన అని అడుగుతాం ఒక్కొక్కసారి మన ఎమోషనల్ ఫీలింగ్లో. కానీ దేవుడు అంటాడు, నా యొక్క ప్రేమని, అది జ్ఞానముకు మించిన నా ప్రేమను నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు దాన్ని కార్యసాధనం చేసినప్పుడు, నువ్వేదన్నా అడిగావనుకో, దానికి మించిన వాటికంటేను, ఇది ఉంటే బాగుండు అని ఊహించుకున్న దానికంటేను అత్యధికముగా చేయగల శక్తి ఉన్న దేవుడు మన దేవుడు. ఎక్స్పీరియన్స్ చేయండి. ఆయన పని చేసి సుమా, కార్య సాధనం చేసి సుమా, ఈ కుటుంబం అందుకు ఒప్పుకునింది. చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించాలి అనుకున్నప్పుడు మాకు అవకాశం కల్పించింది ఈ కుటుంబం. అలానే వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, రవి చాలా కష్టజీవి. ఎంత కష్టజీవి అంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీనే మర్చిపోతాడు, అంత కష్టజీవి. అలా అనుకుని వాళ్ళ సహచరుని ఏమన్నా పెద్ద జ్ఞానము, పెద్ద చదువు ఉన్నవాడు కాదు. వాక్యం నాకు బాగా అర్థమవుతుంది అక్క, అందుకే పెట్టాలనుకుంటున్నాం అక్క అంది ఇన్నోసెంట్గా. మేమిద్దరం అదే మాట్లాడుకున్నాం. కార్య సాధనం చేయటానికి గనక నువ్వు పూనుకుంటే, అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికంగా చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకే నిత్యము వెతకాలి. కార్య సాధన చేసే దేవునికి, అత్యధికంగా చేసే దేవునికి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు అసలు. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సనుగు కొనకుండా. మీరేమో గృహకూడిక అంటారు, ప్రార్థన అంటారు, కూటము అంటారు. ఇవన్నీ నేనే చేయాలిరా బాబు, ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి, ఇలా అనుకున్నారే అనుకో, దేవుడే మెచ్చడు. దేవుడేమన్నాడు తెలుసా? ఎంత నిన్ను ట్రిగ్గర్ చేసినా, ఆయన పని, ఆయన కార్యసాధనం చేస్తూ ఉన్నావనుకో, దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు చేస్తున్నారా? ఆడికి నేను ఇచ్చేదండి వాటర్, ఆడికి నేను ఫుడ్ పెట్టేదండి, వాడేవాడు వస్తే తినకుండా పోతారా? చాలా మంది పిలుస్తారండి ప్రార్థన కూడికి, ఇక్కడ కాదు చాలా చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళని వేరే వాళ్ళు ట్రీట్ చేసే విధానం, వేరే వాళ్ళని ట్రీట్ చేసే విధానం చూసినప్పుడు, వీళ్ళు పిలవడం వీళ్ళకి అవసరమా, వీళ్ళు రావడం వీళ్ళకి అవసరమా అనిపిస్తుంది. ఆతిథ్యం చేయాలి. మన ఇంటికి వచ్చారంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవరినైతే మనం కాల్ చేసామో అంత అటెన్షన్గా కార్యసాధన చేయాలి. దేవుని గురించి ప్రకటించే విధానము నువ్వు ఆసక్తి లేకుండా మాన్యంగా చేస్తే, ఎవడరా నేను చేయమంది ఆ రోజున దేవుడు నేను లెక్క అడుగుతాడు. నువ్వు అనుకున్నా ఎన్ని సంవత్సరాలు బతికని పోయాను, నీవు బతికిన దినము మొదలుకొని, నువ్వు తల్లి గర్భంలో ఏ రోజైతే స్టార్ట్ చేస్తున్నావో ఆ డే నుంచి నువ్వు మళ్ళీ పోయే దినము వరకు, లేదంటే ఆయన వచ్చే దినం వరకు, నీ డేస్లో నీ యాక్టివిటీస్ అన్నిటినీ ఆయన సింహాసనం ఎదుట యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. మాటతో సహా సుమా, ఇది తెలుసా మీ అందరికీ? మాటతో సహా ఆయన ఎదుట ఆ రోజు ఆ మాటను ఎందుకు మాట్లాడావు. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? విస్తరించి మాట్లాడకండి రా అన్నాడా లేదా? ఏమైంది నాయన, ఊరికే మాట్లాడేసుకున్న దోషం వచ్చేస్తుంది. అలాంటి దేవుడి మాటలు చెప్తుంటే దోషం వచ్చింది అనుకోండి. దేవుడి మాట వినే కొద్దీ ఇంకా ప్రేమ పెరుగుతుంది. అందుకే ఏమంటున్నాడు? దేవుని నానా విధమైన, 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై, కృపట నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండండి. ఈ మాట మీకు ఎలా అర్థమైందో తెలీదు. నానా విధమైన కృప ఉంది, ఆ కృపను నిర్వహించాలంటే మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. ఏ గృహం? ఈ గృహాలు కాదు, ఇక్కడున్నా ఇంకెక్కడున్నా మనం ఏదో ఒక రోజు పోవాల్సిందే. శుభమా అంటూ పెట్టుకుంటే ఇది చెప్తున్నారని మీరు ఆ కుటుంబం ఏమనుకోదు, కానీ మీరేమన్నా తలస్తున్నారేమో.
అసలు అశుభం అని చెప్పిందే తలుచుకోమన్నాడు దేవుడు. లోకం ప్రతిదాన్ని ఆ మరణం గురించి మాట్లాడమాకండి, కానీ ఒకటి జన్మదినం కంటే మరణం లేదు. ఎవడన్నా బతికున్నాడు బర్త్డే చేసుకుంటానంటే ఎక్కడికి వెళ్ళమన్నాడు? వాడింటికి, మరణం ఉన్నాడు ఇంటికి పో. ఎందుకు వెళ్ళమంటావు? ఏదో రోజు నువ్వు ఇట్టాగే పోతావు నీకు గుర్తు చేయడానికి. దేవుడు ఇంత సింప్లిఫై చేశాడు లైఫ్ని. మానవా వెళ్ళకండి, వాళ్ళు పెట్టుకున్న 15 రోజుల ఫుడ్గా తినకండి, అసలు దాని గురించి చెడు మాట్లాడకండి. శుభం పలకమంటే అశుభం పలుకుతావేమిట్రా, దుష్టుడా దుర్మార్గుడా అంటావు. అశుభమైనదే నీ జీవితంలో తటాస్థమైనప్పుడు దాని గురించే ప్రతి సెకండ్ ఆలోచించుకోవాలి కదా. ఎప్పటికైనా నేను పోతాను, సో నేను ఆయన దగ్గరికి పోయేలోపు నా యథార్థతను నిరూపించుకుని కదా వెళ్ళాలి అని ఉండాలి. అదే అంటున్నాడు, ఒక్కొక్కడికి కృపావరము. మీ అందరికీ దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. మీ తలాంతుని తీసుకెళ్ళి భూమిలో పాత పెడితే ఒరే వెర్రోడా నేను ఇంత కఠినాత్మున్నా అని అడుగుతాడు. అందుకని ఒక్కొక్కడికి ఉన్న కృపావరాన్ని బట్టి ఉపచారం చేయండి. అప్పుడు సంఘంలో గొడవలు ఉంటాయా? కుటుంబంలో గొడవలు ఉంటాయా? ఒకవేళ వచ్చిన వెంటనే ఇంకొకరు సప్రెస్ అవుతారు కదా. ఎప్పుడు చూడు ఏ కుటుంబంలో అయినా వాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు ఎప్పుడు చూడు గోలా పంచాయతీలు అవి తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? వాక్యం బోధిస్తున్నాం చూసే వాళ్ళ దగ్గర పెడతారు. దేవుడు ఏమన్నాడు, ఇట్లాగే ఒకడు వచ్చాడంట. దేనికి? మా వాళ్ళు నాకు చూడనైనా సరిగ్గా నాకు పంచి ఇవ్వట్లేదని. ఎరా నేనేమన్నా ఈ లోకపు జడ్జిని అనుకున్నావా అన్నాడు దేవుడు. మీరు పోట్లాడుకొని, మీరు అతిశయించుకొని, మీరు గర్వాంధులై ఉండి వాక్యం చెప్తున్న వాళ్ళ దగ్గరికి మాకు తీర్పు తెచ్చండి అంటే ఎలా చేయాలి? మేము తీర్పు తెచ్చడం అనుకున్నావా? నీకు నువ్వు ఉపచారం చేసుకునే విధానం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకునేటప్పుడే బయటికి వస్తుంది నీ గొడవ. అర్థమవుతుందా? ఏదైనా బాధ మనసుకు కలిగింది అంటే నువ్వు బాధపడుతుంటే వెంటనే చూసేది ఎవరు? నీ కనుగుడ్డును ముట్టుకునే నిన్ను తిట్టినవాడు, నిన్ను డిస్ట్రాయ్ చేయాలి, నీకు ఏదన్నా హాని చేయాలనుకున్న వాడిని నేను ఎలా కౌంట్ చేశానో తెలుసా? నాకు కనుగుడ్డు ముట్టుకున్నట్టు అన్నాడా లేదా? ఊరుకోనైనా నీకు నాకు సంబంధం ఏంటి? నీకు నువ్వేంటో నేనేంటో, నన్ను ఏదో ఒకటి చేసేస్తా, నేను ఏడుస్తా, నేను చచ్చిపోతా అంటావా? రాడు ఆయన. ఏంటైనా నీకు పని చేస్తున్నాము, యథార్థతను నేర్చుకుంటున్నాను. ఇన్ని ప్రాసెస్లో నాకు ఎదురవుతున్న ఈ బాధలు వేదనలు ఏంటి నాయనా? నీ బిడ్డల గురించి, నీ బిడ్డల ఆత్మల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్నా. నాకు ఈ ప్రాబ్లం ఏంటి అని ఒక చిన్న ఆఫరింగ్ వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆ ఆపోజిట్ పర్సన్ అంతు చూస్తాడు దేవుడు. సీరియస్లీ. మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు. అదే చెప్పాడు, మీకు మీరు తీర్పు తీర్చుకొన కుడి. కానీ మనం ఏం చేస్తాం? పెదరాయిడ్ వేసేస్తాం. చర్చి ఒక చేరేయండి, నీ తప్పేంటి? కూర్చున్నాడికి తప్పులేదా? ఎవరి దగ్గరికో భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారనుకుందామండి, ఫ్యామిలీ ఇష్యూ ఏదో తీసుకొని వెళ్ళాము. ఈ కూర్చున్న వాడి ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉండవా? వీళ్ళు ఎలా తీర్పరయ్యారు? మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మన తీర్పు? మీరు జైలుకి వెళ్దాము, కోర్టుకు వెళ్దాం అనే లోపు తప్పు నీదైనా సరే వాటితో కాంప్రమైజ్ అయిపోతుంది బైబిల్. ఎందుకంటే అక్కడికి వెళ్ళే లోపు నీ గుండు గీసేస్తారు, జాగ్రత్తగా ఉండు అని. ఇవన్నీ మర్చిపోయి దేవుని కోసం ఎలా బ్రతకాలో ఆలోచన మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి దేవుడు నాకు న్యాయం చేయడం లేదేంటి అని దేవుడి మీద నెపం వేస్తే దేవుడు ఊరుకుంటాడా? అందుకే ఇంకొక మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఏ సంగతి అంట? 8వ వచనం అంటాడు, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరి గురించి చెప్తున్నాడు పైన? ఎపఫ్రా. ఎవరన్నా నీకు ఇలాంటి సహకారులు ఉన్నారు? అసలు సంఘం ఏదైనా బయట ఓపెన్ మీటింగ్ పెట్టాలంటే టెన్షన్తో ఉండిపోవాలి. వీడు రండి, ప్లీజ్ రండి చూస్తూ ఉంటాగా. మేము ఇండివిజువల్గా చాలా లీడ్ చేసాం, అందుకే ఎవరితోనూ పెట్టుకోం. ఆయన పిలుస్తాము, ఈయన వస్తారు, మెసేజ్కి నువ్వు రెడీగా ఉండు, నేను అన్నీ అరేంజ్ చేసుకుంటా. ఎవరైనా ప్రయాణం వస్తే వస్తారు, లేకపోతే అది కూడా నేనే చేసుకుంటా. నమ్మకమైన సహకారులు సంఘంలో ఉండటం. ప్రతి దానికి బతిలాడుకోవాలి. అమ్మ గిన్నెలు ఉండిపోయింది, అమ్మ వంట చేయాలి, అమ్మ కుర్చీలు వేయాలి, అయ్యో నాన్న ఎవరన్నా వస్తారా, మాకు ఇవాళ డ్యూటీ ఉంది.
ఉపచారం మేమే చేసి, వాక్య పరిచర్య మేమే చేసి, సర్దుకునేది మనమే అయినప్పుడు ఇంకా నీ వల్ల ఏంటి సంఘంలో ఉపయోగం? అదే అంటున్నాడు, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడి ఆత్మయందలి మీ ప్రేమను మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేశారు. ఆత్మయందలి ప్రేమ ఎలాగైనా ఉపచారం చేసేయాలి, ఎలాగైనా చేయాలి. ఇది ఈ కుటుంబంలో మేము చూసాం. పొగట్టానికి పెట్టారనుకోకండి. కొన్ని విషయాల్లో దేవుడు కొంతమందిని అరేంజ్ చేసుకునే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవుడు ఎందుకు ఏ ప్రణాళిక, ప్రతిదానికి ఒక టైం ఉందట. ప్రసంగి గారు తెలుసుకున్న విషయం అది. పడటానికి, లేటానికి, పుట్టడానికి, నడవటానికి, అబ్బో చెప్పుకుంటూ పోతే జీవితకాలం బట్టేంత అన్నీ ఉన్నాయి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానలేదు. ఆ ఇంట్లో చూసినప్పుడు మేము అక్కడ సండే పెట్టినప్పుడు చాలా మేమే ఫేస్ చేసాం. సఫికేషను, ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంటకి నాకు ఒక ఫేవర్ ఇష్యూ వచ్చేది. చిన్నపిల్లలతో ఉన్నారు, ఎలాగా అని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని దారులు కూడా ఇచ్చాం, మా దగ్గరికి వచ్చేయండి, జ్యోతి చెప్పింది, నాన్నగారు చెప్పారు. కానీ ఎందుకో వాళ్ళకి కుదరలేదు, ఇది రాసి పెట్టింది కాబట్టి. దేవుని మాటను అంగీకరించి చేసే వాళ్ళకి ఇది రెంట్గా అంటే రెంట్కి కూడా ఇలాంటి మంచి హౌసెస్ దొరకాలిగా. నీవు దేవుని కొరకు బ్రతికితే ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అందుకే అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ముగించేస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమలను బట్టి పరీక్షింపబడగా. ఆ మాట లేదా? శ్రమ ఎందుకంట? పరీక్షింపబడటానికి. ఈ కుటుంబాన్ని దగ్గరుండి చూసాం మేము. హెల్త్ విషయంలో లక్ష్మి ఫేస్ చేసినవి ఒక ఆడపిల్లగా తెలుసుకొని వణికిపోయాను నేను. ఎంత చేయగలం మనం? ఏం చేయగలం? జస్ట్ కొంత ఫైనాన్షియల్గా ఏమైనా చేయగలం. బాధను పంచుకోగలమా? బాధ అవుతుందా? బాధపడాల్సిందే. కానీ మొండిది. ఆ మొండిలో ఒకసారి హెల్త్ ఇలాగే బాగోకపోతే మీటింగ్ జరగాలి, ఓపెన్ మీటింగు. ఏమవుతుందో ఆపేద్దామా, డ్రాప్ చేద్దామంటే పర్లేదు అక్క, ఈ పూటకి మందులు వేసుకుని ఓర్చుకున్నాను అంటుంది. నాకు బుద్ధి వచ్చింది, క్షమించినాయనా, నేనే కొంచెం వెనకంజ వేశాను, మంచి సహకారం ఇచ్చావు నాకు. వాళ్ళతోటి పర్సనల్ రివెంజబుల్ ఓపెన్ మీటింగ్స్ మేము ఎక్కడ చేయమండి. మేము పెట్టాలనుకున్నది ఎందుకంటే దేవుని నామం ప్రజ్వలించబడాలి, ఒక ఆత్మని ఎలాగైనా అగ్నిలో నుంచి లాగాలి. ఆ సదుద్దేశంతో పెట్టినప్పుడు వాళ్ళు పూర్తి సహకారం అండి. మేము అనేవాళ్ళం మీకు చాలా భారం, మేమే మొత్తం చూసుకుంటాం అంటే రవి అసలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఏడుపు వచ్చేది. ఇంటికి వచ్చి నేను శ్రీనివాస్ గారి మీద ఆర్గ్యూ చేసి మీరెందుకు ఒప్పుకున్నారు? రవి ఒప్పుకోవట్లేదు. మీరు ఎప్పుడన్నా అలా సహకరించారా? ఏంటన్నా ఇంత ఖర్చు అవుతుంది సంఘంలో అంటే ఇచ్చే వాళ్ళ గురించి కాదు, మీరు ఇచ్చారా లేదా అనేది పరీక్షించుకోమని. తనకి చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, నాకు తెలుసు ఎన్ని వచ్చినాయి. కానీ దేవుడు తన పని చేయించుకోవాలి అనుకుంటే తన శత్రువుతోనైనా చేయించేసుకుంటాడు. అవునా కదా? ఆయన గురించి ప్రకటింపబడాలి అనుకున్నాడు. ఆయన ఎక్కడైతే ప్రకటింపబడాలో ఆ ప్రకటించే విధానంలో ఎవరికైతే సాక్షార్థం అవ్వాలో ఆయన చెప్పించేశారు. కథ ముగిసిపోయింది అనుకోకండి, వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరైతే వాక్యం విన్నారో బహుశ్రమల చేత పరీక్షింపబడింది కుటుంబం. అంటే ఈ ఫ్యూచర్లో రావా, ప్రామిసింగ్ చేస్తున్నావా ఏంటని చెప్పకండి, నేను ప్రాఫెసీలు చెప్పను. పరీక్షింపబడింది, అయినా ఎదుర్కొని దేవుని కొరకు నిలబడ్డారు. ఇంత బాగుంది, ఇంత పరిచయం చేస్తుందంటే ఇంట్లో ఒక మనిషికి, మగ వ్యక్తికి హెల్త్ బాగోకపోతే, వీక్నెస్ వస్తే ఐవి పెట్టుకొని కూడా పనిచేశాడు. మీరు అందరు చూసారో లేదో? ఇలా పరిచయం చేశారా మీరు? బహుశ్రమల చేత పరీక్షింపబడాలి. నువ్వు దేరుందా? క్రైస్తవ్యం అంటే ఈజీ అనుకోకు. వచ్చేసి పూజ చేసి నమాజ్ చేసి నువ్వు అనుకున్న దశంభాగం ఇచ్చి వెళ్ళిపోతే కూడా నువ్వు వెళ్ళలేవు పరలోకం. నువ్వు ఎంతగా నీ శరీరం నిన్ను ఇబ్బంది పెట్టిన ఆయన కొరకు ఎలా ఉంటున్నావు
దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు అనేది చూస్తాడు. అందుకనే లాస్ట్గా ఒక మాట చూపించేస్తాను. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఇబ్బందిగా ఉందా? 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 13వ వచనమేనమ్మా. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, ఈ కుటుంబంతో మేము ఎక్స్పీరియన్స్ చేసాం. మీరు గుడికి వస్తున్నారు, ఒక గుడికి వచ్చిన వాళ్ళు వ్యక్తులకి ఫ్యానిజం ఉండటం ఏంటి? వాక్యం నేను నిలబడి చెప్పాను, ఇంకొకళ్ళు వ్యక్తి నిలబడ్డారు, ఆ వాక్యము ద్వారా నీకేం అర్థమైందని ఆ దేవుడికి ప్రళమిల్లటం ముఖ్యమా? అక్క చెప్పినప్పుడే వింటాను, అక్క చెప్తే నేను రమ్మను, ఇలాంటివి నీకు ఎందుకు వస్తున్నాయి? నువ్వు వద్దనుకున్నా నేను చెప్పాల్సిన అవసరం అంతే నేను వస్తాను. నేను అవసరం లేదన్నప్పుడు ఎవరినో నిలబెట్టి మాట్లాడతాడు. వ్యక్తులని ఫ్యానిజం కోరుకునే విధంగా ఎందుకుంటున్నారు? అందుకే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మీరు దేవుని గురించి, ఈ కుటుంబం ఎలాగ ఉందంటే, మీరు దేవుని గురించి వర్తమాన వాక్యం మా వలన అంగీకరి, ఇది కూడా ఒక మనిషి చెప్పాడులే అనుకుని మీరు యాక్సెప్ట్ చేయకుండా, మనుషుల వాక్యం అనేది ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము దానిని అంగీకరించిరి. మీటింగ్ అయిపోయిన ప్రతిసారి వచ్చి నాకు రిజల్ట్ చెప్పేవాళ్ళు. ఎక్కడ వినలేదంటండి, అది గారు ఎక్కడ వినలేదంట. ఇలా చెప్పేస్తున్నారు, బావగారు బాగా చెప్పారంటున్నారు. అంటే మేము ఇక్కడ రిలేషన్ వాళ్ళు, నేను ఇక్కడ చెప్తున్నాను, ఎవరినైనా అక్క అని పిలవండి, అన్న అని పిలవండి, ఇంతకు మించి రిలేషన్స్ మనకొద్దు. ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడే బంధాలు రిలేషన్స్, అక్కడికి పోతే ఏ రిలేషన్ ఉండదు, ఆత్మకు రిలేషన్ ఉండదు. ఈ మాటలు విన్నప్పుడు ముందు వీళ్ళు అంగీకరిస్తేనే కదా వీళ్ళ చేత ఇంకో కూడికి పెట్టించాలనేది. వాక్యం యొక్క ఎసెన్స్ ఏంటో తెలుసుకుంటే తప్ప ఇలాంటివి చెయ్యలేరు. 1-2 ఎన్ని కూడికలు చేసామండి? ఇక్కడ 16 పైన చేసాం. ఒక్కొక్కసారి వర్షం వచ్చేసేది నుంచొని చెప్పేవాళ్ళం. ఇవన్నీ మెమరీ. దేవుడి దృష్టికి వెళ్ళి నాయనా నీ కోసం అని సంతోషంగా చెప్పుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చింది ఈ కుటుంబం. అందుకే ఇరుకులో ఉన్నప్పుడు విశాలత కలగజేస్తాడు. మిమ్మల్ని మీరు దేవునిలో గనక నలగొట్టుకోకపోతే మీకు ఎక్స్ట్రాడినరీగా ఏం జరగవు. మన ఆర్డినరీ పర్సన్స్ కాదు. కాస్త ఇటు అడిగేస్తావు, కాస్త అటు అడిగేస్తావు, మధ్యలో వచ్చి కూర్చుంటావు, నువ్వు వెచ్చగా ఉంటావు. దేవుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? వీడు నాలో మండిపోతున్నాడు, వీడికి అన్ని చేయాలన్నాడు, వీడు దుష్టుడు దుర్మార్గుడికి, వీడికి ఇంకొంత టైం ఏం తీసుకోవాలి? దేవుడిని ఎందుకు కన్ఫ్యూజన్ పెడతావు? ఆయన కన్ఫ్యూజన్లో లేడు, ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు, ఆయన నీకు టైం ఇస్తున్నాడు అంతే. మా వల్ల అంగీకరించినప్పుడు ఇది మనుషుల వాక్యం అని అనుకోకుండా ఇది దేవుని మాటే అని ప్రయారిటీ తీసుకునే స్టామినా, ప్రేమ, జ్ఞానముకు మించిన ప్రేమ ఏమన్నా ఉందా మీలో? లేదంటే చేస్తున్న వారికి ఎందుకు దేవుడి కోసం అంతగా మీటింగ్కి ఎందుకు అంత ఖర్చు పెడతారు? గ్రాండ్గా పెళ్లి చేస్తారు, వాళ్ళ నీళ్ళు అడగరు, రూపాయి తింటారు, ఉప్పు లేదు కారం లేదని పోతారు, అవునా కదా? ఫంక్షన్ చేస్తారే వాడిని అడుగు. దేవుని పని చేస్తున్న వాడిని మనం ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు? మీకోసం కాదు, మా కోసం. మన ధనం ఎక్కడ డిపాజిట్ అవ్వాలి? పరలోకంలో. నీకు ఆత్మీయ జ్ఞానం అర్థం కాదు, శరీరపరమైన విధానంలోనూ కరెక్ట్గా ఉండవు, నీకు దేవుని జ్ఞానం ఏం అర్థం అవుతుంది? వచ్చానా, తిన్నానా, పోయానా, రాజొచ్చే కథ మళ్ళీ మొదలు. అంతేగాని నీ జీవితంలో ఏం మోడిఫికేషన్ జరగనప్పుడు నీకు దేవునికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అర్థం కాదు. ఇంకా నిత్యము ఏం వెతుకుతావు? ఆయన్ని వెతకో. అందుకే లాస్ట్గా 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతికి రాసిన బోర్ కొట్టిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అస్థిరమైన ధనమందు, ఇది అండర్లైన్ చేసుకోండి. ధనం ఏమైందట? ఇవాళ నా బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కువ ఉండొచ్చు, దాన్ని నేనేం చేసుకుంటాను? నేను పోతే ఈ క్షణం నా వాళ్ళు వాటాలు వేసుకుంటారు. కాబట్టి ధనం చాలా తక్కువ ఉండేటట్టు చేసుకోండి. ఒకేళ్ళు ఉంటే ఆయన కోసం ఖర్చు పెట్టేయండి.
అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకి ధారాళముగా పడుతూనే ఉంటుందంట. కంటిన్యూగా వర్షం ఎట్లా పడుతుందో అట్లా కంటిన్యూగా ధారాళముగా దయచి దేవుని యందే నమ్మిక ఉంచండి. ఎవరి మీద? ఒకసారి ఇస్తే ఆయన ఇస్తే అన్నిటికీ బ్లెస్సింగే. ధారాళముగా దయచేసే దేవుని మీద నమ్మకం ఉందా? అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉందా? అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంటే నీకు ఇక్కడ ఉన్నప్పుడే ది గాడ్ అసలు హల్లెలూయా హల్లెలూయా ఏంటి హల్లెలూయా ఎవరికి కావాలి హల్లెలూయా హల్లెలూయా మీనింగ్ తెలియదు. హల్లెలూయా నేను ఇక్కడ అంటే ఆ దేవునికి స్తోత్రం అనాలని నోరు రా నీకు పరలోకం ఇచ్చేయాలి. హల్లెలూయా అనేది హీబ్రూ వర్డ్. దాని మీనింగ్ ఇన్ ది ట్రాన్స్లేషన్ ఆఫ్ ది వర్డ్ ఏంటంటే దేవుణ్ణి స్తుతించండి అని నేను ఇక్కడ అంటుంటే దేవునికి స్తోత్రం అనాలి. నువ్వే చేసుకో అంటున్నావు తిరిగి. అస్థిరమైన ధనము మీద నమ్మకం ఉంచుకొని అది చేతిలో లేనప్పుడు భయపడిపోతూ బాధపడిపోతూ దిగులు పడిపోతూ మానసిక వేదనకు వెళ్ళిపోయిన నిన్ను దేవుడు ఎలా తన రాజ్యంలో చేర్చుకుంటాడు? పైగా నువ్వు దేవదూతలకు తీర్పు తీర్చాలి. ఈ స్టామినా అర్థం కావాలి నీకు. కాబట్టి వాక్యము అంగీకరించే విధానంలో ఈ కుటుంబం మీకు ఎగ్జాంపుల్. కానీ మీకు ఏం కనిపించదు. ఈ కుటుంబం ధనం కనిపించదు, అంతస్తు కనిపించదు, కష్టం మాత్రం దేవుడి దగ్గర డిపాజిట్ అయింది. మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు అనేది దేవుడు అడుగుతున్నాడు. మిమ్మల్ని మీరు స్టిమ్యులేట్ చేసుకుంటున్నారు. దేనికి రియాక్ట్ అవుతుంది నీ శరీరం, నీ ఆత్మ? నీలో ఆనందించాలని ఆత్మ ఏమైనా ఉప్పొంగుతుందా? లేదు నాకు అస్థిరమైన ధనం ఉంటే చాలు అని ఆశపడుతుందా? ఏ నిర్ణయం తీసుకుంటావో ఈ కుటుంబంలాగా దేవుని కోసం అనేక మందిని ఆయన వైపు త్రిప్పే విధంగా ఉంటావా? నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, బాధలు వచ్చిన, రోగం వచ్చిన ఆయన కొరకే అనేటువంటి ఏమన్నా డెసిషన్ మేకింగ్ ఏమన్నా ఉంటే, నీలో మార్పు ఉంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మిమ్మల్ని అణుస్తున్న దేవుణ్ణి మీరు ఆయన్ని ప్రైజ్ చేసే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. అట్టి ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన, చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. తండ్రి మీకెంతో వందనాలు. మా జీవితం ఏపాటిది నాయన, కానీ అస్థిరమైన ధనం అందు ఆహారం నందే మా జీవితాల్లో వెలుగొందుతాము, ధనాభివృద్ధి చేసుకుంటేనే బాగుంటాము అని లోకం నేర్పించింది. అటు మాయాజాలం నుండి నాయన కొంతమంది నేను విడిపించాలని నాయన మీ ప్రేరణతో ఆశ కలిగిన మా జీవితాలకు సహకారులుగా ఇచ్చిన కుటుంబానికి మంచి నెమ్మదిని, మంచి ఆరోగ్యమును, మంచి ఆనందమును ఇవ్వండి. నాయన జ్ఞానముకు మించిన ప్రేమతో కార్యసిద్ధి చేయటానికి, సంఘపరంగా ఇంకా అనేక కార్యక్రమాలు నీ ప్రేమను వెదజల్లటానికి, కొంతమంది నేను అగ్నిలో నుంచి లాగటానికి ఈ కుటుంబానికి, ముఖ్యంగా రవికి కూడా నేను మంచి ఆదరణ కలగజేసి నీ కొరకు మరింత ప్రతిష్టత చేసుకునే భాగ్యం అనుగ్రహించమని తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మీ చిత్తమైతే మేమందరము మరొకసారి కలుసుకుని మీలో ఆనందించే భాగ్యంను కలగజేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.